దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 24వ వచనము. దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే. ఇక్కడ దేవుడు అబ్రహాము గారితోటి సున్నతి పొందమని చెప్పినప్పుడు అబ్రహాము గారు వెంటనే ఆ ప్రకారమే సున్నతి పొందుతారు. ఇక్కడ దేవుని మాటలు మనకి ఏమని తెలియపరుస్తున్నాయంటే వెంటనే కనపరిచే విధేయత అని చెప్తా ఉన్నాయి. మనము కొన్నిసార్లు ఏదైనా దేవుని పని ఉన్నప్పుడు వాటిని వాయిదా వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి. అయితే ఆ వాయిదాలు వేయటం కంటే కూడా దేవుడు వెంటనే అబ్రహాం గారితో ఏ విధంగా అయితే సెలవిచ్చారో, అబ్రహాం గారు ఏ విధంగా అయితే చేశారో అదే విధేయత అని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. వెంటనే కనపరిచే విధేయత, ఆలస్యమైన విధేయత అవిధేయత కిందే లెక్క. దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడు అన్నమాట. ఆ పిలుపుకి లొంగటమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వటం దేవుని వంతు. విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏంటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించటం. చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తర్వాత ఎప్పుడో చేస్తుంటాము. అసలు బొత్తిగా చేయకపోవటం కంటే ఇది నయమే. కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని. ఈ పని అవిటిది, అందం చందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వటానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకొస్తుంది. ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుడిని, మనతోటి వాళ్ళని కూడా నష్టపరచటం ఎంత దుస్థితి. ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి. ఇప్పుడు మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి. మార్టిన్ లూథర్ అంటాడు, నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సిలువ వేయాలి. ప్రశ్నలకు తావు లేకుండా కట్టుబడాలి. నా మట్టుకైతే నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను. ఎదురు చెప్పటం మన పని కాదు. బదులుగా తర్కించటం తగదు. దాటరాదు మన అవధి. చావుకైనా తెగించి చేయటమే మన విధి. విధేయత విశ్వాస ఫలం. సహనం ఆ చెట్టుకి పూసిన పూలగుత్తి. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. అబ్రహాము గారితోటి మీరు సున్నతి పొందమని పలికినప్పుడు వెంటనే ఆ ప్రకారమే ఆ దినమంది దేవా సున్నతి పొందారు నాయన. వెంటనే విధేయత చూపించారు. మేము చాలాసార్లు మీ పనిని వాయిదా వేస్తూ ఉంటాము. అయితే దేవుని పనులు వాయిదా వేయకూడదని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా. అయ్యా, విధేయత అబ్రహాము గారిలాగా మేము కూడా విధేయత కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చాలాసార్లు ఏదో ఒక అద్భుతం జరిగితేనే కానీ, ఏదో ఒక సూచక్రియ జరిగితేనే కానీ నమ్మకం లేకుండా ఉంటూ ఉంటాం ప్రభా. అలాంటి అపనమ్మికలన్నిటినీ మాలో నుండి తీసివేయండి దేవా. నా తండ్రి, మిమ్మల్ని పరిపూర్ణంగా నమ్మటానికి, సందేహానికి తావు లేకుండా నమ్మకం ఉంచేలా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను ప్రభా. మాలో ప్రతి ఒక్కరిలో ఉన్న అపనమ్మకాలను తొలగించండి ప్రభా. అయ్యా, విధేయత చూపించే విశ్వాస ఫలాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ శక్తినివ్వండి, బలమునివ్వండి ప్రభా. నూతన బలము చేతను నడిపించండి ప్రభా. అబ్రహాము గారితోటి ఏ విధంగా అయితే మీరు మాట్లాడారో అలాగే మాతో కూడా మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి ప్రభా. అయ్యా నా తండ్రి, మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.